లభిస్తోంది, నువ్వు కోరకుండా లభిస్తుంది. ఏమిటి అంటే స్వర్గం. స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ. అక్కడ ఇది సుఖమైనటువంటి మార్గం రా క్షత్రియుడికి. క్షత్రియుడు అంటే యుద్ధభూమిలోనే చావాలి, వాడు ఎప్పుడూ కూడా ఇంట్లో చావకూడదు. అటువంటిది ఇటువంటి యుద్ధమీదృశ్యం. ఇటువంటి యుద్ధంలో పార్థ లభంతే, నీకు లాభిస్తుంటే, నీకు దొరుకుతుంటే, స్వర్గద్వారాలు ఓపెన్ చేసి నిన్ను రారా నాయనా నీకు వెల్కమ్ చెప్తూ ఉంటే నువ్వు ఇక్కడికి వెళ్లకుండా ఎందుకుంటావుగా? భయపడతావు, యుద్ధం చెయ్యనంటావు, పారిపోతానంటావు, ఎక్కడో అడుక్కుని తింటానంటావు, మాకు అడుక్కోవడం అలవాటే కదా అంటావు. అడుక్కోవడం అలవాటు కదా వీళ్ళకి. ఎక్కడ అడుక్కున్నారు? ఏకదిక్కపురంలోనూ అడుక్కున్నారు. 12 ఏళ్ళు అడవుల్లో ఉన్న రోజుల్లో కూడా అడుక్కునే తిన్నారు. వీళ్ళకి ఎవరో ఋషుల మహర్షుల దగ్గరికి వెళ్ళి పెట్టించుకొని ఆ తిండి తిని పర్ణశాలలు కట్టుకుని అక్కడ కదా బతికారు. కాబట్టి భిక్షుకన్నం తింటాం మీకు అలవాటు కాబట్టి మేము అట్లాగే పోతాము, నాకు ఈ రాజ్యం వద్దు, ఈ సంపాదించుకున్నటువంటి సంపాదన వద్దు అంటున్నావు అర్జున. నీకు ఊరికే స్వర్గసుఖాలు వస్తాయిరా, నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు. యుద్ధం చెయ్యమని చెప్పడము సామధాన భేద దండోపాయాల్లో ఒక ఉపాయంగా చెప్పాడు. కానీ నిన్ను బలవంతంగా వాళ్ళు ఏమన్నారంటే ఉగ్రవాదం వైపు మన వాళ్ళని ప్రోత్సహించి ప్రవోక్ చేసి పంపిస్తున్నారు, అట్లా చెప్పలేదు కృష్ణుడు అర్జునుడికి. ఇది దానం. దానం ఏమిటి అంటే నీకు గిఫ్ట్ వస్తోంది. ఏమిటి గిఫ్ట్? స్వర్గం ఫ్రీ, నువ్వేం కష్టపడక్కర్లే, యుద్ధభూమిలో చచ్చిపోతే చాలు. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్త్వ ధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఇంకోటి ఏమంటున్నా అంటే అథ చేత్ ఇమం ధర్మ్యం అర్జున, నీకు ఇది ధర్మం కూడాను. ఎందుకు ధర్మం అంటే ఇదివరకు ఎప్పుడో పాశుపతాస్త్రం సంపాదించాను, అదేదో సురపతి నెదిరించి రణాన పశుపతి మురిపించి రణాన ఏదో పాట ఉంది. సాటి లేని వీరుడన్న ఖ్యాతి పొందావు నువ్వు అర్జున. ఎప్పుడో దేవతలకిట నివాత కవచులు అని రాక్షసులు ఉన్నారు. వాళ్ళు సముద్రంలో దాక్కున్నారు. ఆ దాక్కున్న వాళ్ళని చంపడానికి దేవేంద్రుడికి చేతగాలే. ఎవడైనా సరే ఆ నివాత కవచులనే రాక్షసులను చంపి గనక వచ్చినట్లయితే వాడికి ఇంద్రాసనంలో సగం ఇస్తానని ఆయన అనౌన్స్ చేశాడు. అర్జునుడు చంపాడు. ఎవరు చంపలేకపోయినారా నివాత కవచులనే రాక్షసులను అర్జునుడు చంపాడు. అందుకని ఆ ఇంద్రాసనానికి తీసుకెళ్ళి వాడి కొడుకే అర్ధాసనం అని ఇంద్రుడు ఇచ్చాడు స్వర్గంలో. ఇది లోకమందరికీ తెలుసు. ఇంద్రుడికి యుద్ధంలో సహాయం చేసి అర్ధాసనాన్ని సంపాదించుకున్నాడు అని. అట్లాగే కిరాతార్జునీయంలో పశుపతి ఈశ్వరుడితో యుద్ధం చేసి గెలిపించి ఆయన దగ్గర నుంచి పాశుపతాస్త్రం సంపాదించుకున్నాడు ఒక పంది కోసం. కిరాతార్జునీయను కిరాతుడు, అర్జునుడు కిరాతుడు, శివుడు. అర్జునుడు తపస్సు చేసుకుంటుంటే అక్కడికి ఒక పంది వచ్చింది. ఆ పందిని వాడు కిరాతుడు బాణం వేశాడు. అర్జునుడు కూడా బాణం వేశాడు తపస్సు చేసుకుంటున్న చోటుకి వచ్చిందని. ఆ పందిని నేను చంపానంటే నేను చంపాను. ఎవడు చంపాడు అంటే ఎవడు చంపాడు సాక్ష్యం ఎవడు లేడు. ఇద్దరం యుద్ధం చేద్దాం, ఎవడు గెలిస్తే వాడు చంపినట్టు అన్నారు. ఇద్దరు యుద్ధం చేశారు, అర్జునుడును ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఆ యుద్ధంలో అర్జునుడిని మెచ్చుకుని, నాయన నువ్వు చాలా బాగా యుద్ధం చేశావు, నీ బలం చూడటం కోసమే నేను ఈ పని చేశానని పాశుపతాస్త్రాన్ని ఆయనకి ఇచ్చాడు అర్జునుడికి. ఈ సంగతి లోకమందరికీ తెలుసు. అర్జునుడి దగ్గర శస్త్రాస్త్రాలు అన్నీ ఉన్నాయి. వీళ్ళందరినీ ఇంద్రుడిని మెప్పించాడు, శివుణ్ణి మెప్పించాడు, ఇంకా పెద్ద పెద్ద అస్త్రాలు సంపాదించుకున్నాడు అనేటువంటి ప్రఖ్యాతి నీకు ఇంతకుముందే అర్జున. సంగ్రామం నకరిష్యసి, ఇప్పుడు కనుక యుద్ధం చేయకపోతే, ఇది చూడు, ఇది భేదం. సామం చెప్పాడు, దానం చెప్పాడు, భేదం చెప్తున్నాడు. అంతేగాని యుద్ధం చేయమని చెప్పలేదు, ప్రవోక్ చేయలేదు. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పగలిగి ఉండాలి. అందుకని మీకు చెప్తున్నా ఇంత మాట. మీ కృష్ణుడు యుద్ధం చేయమని చెప్పాడు అర్జునుడికి? అసలు చెప్పలే. సామధాన భేద దండోపాయాల్లో ఎవరికైనా ఒకటికి చెప్పాలి ఇవన్నీ. అట్లా చెప్పాడు వాడు.
అందుకని ఇప్పుడు గనక నువ్వు యుద్ధం చేయకపోతే నా కరిష్యసి, చెయ్యకపోయినట్లయితే సంగ్రామం, తతస్త్వధర్మం కీర్తించ, అందరూ ఇప్పటి వరకు అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించాడు, నివాత కవచుల్ని చంపి ఇటువంటి గొప్ప శస్త్రాస్త్రాలు సంపాదించాడు, అర్ధసింహాసనం మీద కూర్చున్నాడు, ఇంద్రుడు అర్ధాసనం మీద అని ఇప్పుడు నిన్ను ఎవరైతే పొగిడారో వాళ్ళందరూ ఇప్పుడు అదంతా ఏదో పుచ్చిన విల్లో ఏదో అయి ఉంటుంది, అది విరగొట్టుంటాడు అని అట్లా నిన్ను అవమానిస్తే అర్జున, ఆ అపకీర్తి పడటం కంటే నువ్వు చావడం మేలు కదయ్యా. ఇంత గొప్ప పేరు సంపాదించుకున్న వాడివి ఆ అపకీర్తి వస్తే నీకు కీర్తి వచ్చింది, కీర్తి రానివాడు చచ్చినా బాధ లేదు. ఒక కీర్తి వచ్చినవాడు ఆ కీర్తిని అనుభవిస్తూ ఒక అపకీర్తి పాలయ్యేవాడు అందరూ నిన్ను తిడుతుంటే అయ్యో వీడు పనికి మాలినవాడు యుద్ధం చేయకుండా తిరిగి వచ్చాడు అట్లా నువ్వు చేస్తే, అట్లా గనక నువ్వు అయినట్లయితే పాపం అవాప్సిసి, నీకు పాపం పొందుతావు కదా, పాపం వస్తుంది కదా నీకు. ఏమిటి స్వధర్మాన్ని విడిచిపెట్టాడు అర్జునుడు, తన పరాక్రమం ఉండి కూడా చాతగాని వాడైనాడు అని అంటే దానికంటే మరణమే మేలు కదురా. అంటే అపవాదు పడడం కంటే మరణమే మేలు కదా. ఆ మరణం చచ్చేది ఎట్లాగూ తప్పనప్పుడు అంటే చెడ్డ పేరు పొంది నువ్వు చావడం కంటే యుద్ధభూమిలో చచ్చావనుకో స్వర్గం వస్తుంది కదా. స్వర్గద్వారాలు తెరిచిపెట్టారు నీకోసం, నువ్వేం చేసావు ఏం చేయలేదని అడగరు, చస్తే చావు. అకీర్తించాపి భూతాన్ని, ఇదంతా బోధే కాబట్టి ఎక్కువ ఇందులో లేదు చెప్పడానికి. అకీర్తించాపి భూతాన్ని కథయిష్యంతి తే అవ్యయ సంభావితస్య చాకీర్తిర్ మరణాదతిరిచ్యతే. అర్జున ఇప్పుడు పారిపోతావు, పారిపోయిన తర్వాత అందరూ నిన్ను అరే అర్జునుడు చేత కాక పారిపోయినాడని అంటారు. సంభావితస్య చ కీర్తి, సంభావిత నువ్వు పొందినటువంటి ఈ కీర్తి ప్రతిష్టలన్నీ అవి పోయి అపకీర్తి నీకు గనక వచ్చినట్టయితే అది మరణాదతిరిచ్యతే, చావు కంటే గొప్పదనుకుంటున్నావా? చావే మేలు. అంటే చెడ్డ పేరు పొందడం కంటే చచ్చిపోవడమే మేలు. అకీర్తించాపి భూతాన్ని, అకీర్తి నీకు రాకూడదు, చెడ్డ కీర్తి రాకూడదు. చేయరాని పని చేసినప్పుడు, చేయవలసిన పని చెయ్యనప్పుడు లోకంలో అపకీర్తి వస్తుంది. చేయరానిది చెయ్యకూడదు, చేయవలసింది చేయకుండా ఉండకూడదు. నీకు అపకీర్తి రావడానికి రెండే మార్గాలు. ఏది నువ్వు చెయ్యాలో అది నువ్వు చేయకపోతే నీకు అపకీర్తి, ఏది నువ్వు చెయ్యకూడదో అది చేస్తే నీకు అపకీర్తి. అందుకని ఆ అపకీర్తి నీకు మరణం కంటే కూడాను ఘోరమైనటువంటిది, దానికంటే మరణమే మేలు, నువ్వు చావడానికే సిద్ధపడు అని చెప్తున్నాడు. అంటే మరి ఏం చేస్తాడు? ఆ చెడ్డ పేరు నీకు వస్తుంది, తర్వాత అందరు అంటారు నిన్ను. ఇక్కడ అంతరార్థం ఏంటంటే ఇందాక చెప్పాడు కదా, నువ్వు క్షత్రియుడివి అని మనందరికీ చెబుతున్నాడు కదా. నువ్వు ఆత్మస్వరూపుడివి, ఆత్మస్వరూపం అన్న సంగతి నువ్వు ఆ గౌరవం పొందిన వ్యక్తివి. అంటే నువ్వే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వే ఆత్మస్వరూపుడివి. అటువంటి వాడివి ఇంద్రియాలకు మనస్సుకు చిక్కిపోయి అపకీర్తి పాలవడం ధర్మమట్రా. ఇంద్రియాలకు లొంగిపోయినావు కదా, సంసారంలో పడి సస్తున్నావు, ఇది అపకీర్తి కదా. వాటితో యుద్ధం చేయటంలే, నువ్వు తినడం సంపాదించుకోవడం తినడం అంతవరకే బతికావు, నువ్వు యుద్ధమే చేయలే. నువ్వు క్లాసు వినకపోయినా కూడా, నువ్వు వినకపోయినా నువ్వు పరమాత్మవి కదా, నువ్వు దేహివి అని చెప్పాడు కదా. నువ్వు దేహివి అయినప్పుడు ఒక కీర్తి, నువ్వు జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు పరమాత్మే. అటువంటిప్పుడు నీకు ఆ కీర్తి ఉంది. నువ్వు పరమాత్మవై ఉండి శరీరానికి లొంగిపోయి ఇంద్రియాలకు లొంగిపోయి వాటి వల్ల నువ్వు అపకీర్తి పాలైతే దానికంటే మరణమే మేలు కదా. అందుకంటే చావునన్నా చావు, కానీ నువ్వు పారిపోవాలి. ఇది మనకే చెప్పడం. చాలామంది ఏం చేస్తారంటే అన్ని పనులకు వాళ్ళకి టైం ఉంటుంది, ఆత్మను తెలుసుకోవడానికి టైం ఉండదు. ఎక్కడమ్మా సంసారం చాలా ఉంది, ఏంది సంసారం, ఏం చెయ్యాలా? నువ్వు తినడానికి ఉంది కదా అన్నము, ఎందుకంటే క్షత్రియుడు వైశ్యుడుగా ఉండి సంపాదించుకున్నావు కదా.
ఆ పని చెయ్యొద్దని ఏమనలేదు కదా మేము. మిగిలిన టైం నువ్వు దీనికి ఉపయోగించకుండా నా పెళ్ళాం చాలా అందంగా ఉంది, నా కొడుకు ఇంకా బాగున్నాడు, ఏంది నీ పెళ్ళాన్ని నీ పిల్లల్ని చూసుకునేది? అనవసరం కదా. నువ్వు నిత్య నిరంతరం దాంట్లో పడి చస్తున్నావురా. నువ్వు చస్తే నీ పెళ్ళాన్ని నీ వెంట రాదు, నీ పిల్లలు నీ వెంట రారు, నువ్వు ఇంకా సంపాదించలేదని వాళ్ళు తిడతారు. ఒకడెవడోట ముందు ఆ చచ్చిపోయే ముందర ఒక ముసలి మామగారు కాశీకి పోయినాడు. ఆ పెళ్ళాన్ని వెంట పెట్టుకుని అత్త మామ కాశీకి పోయినారు, కొడుకులంతా ఇంట్లో ఉన్నారు. కాశీకి పోయి ఏదో వచ్చి కాశీ సమారాధన చేసి వాడు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టి పాపం ఆ మర్నాడో 3వ రోజు వాడు కాస్త చచ్చాడు. ఈ కొడుకులు అంటారట, మా నాయన ఈ 2 రోజుల్లో కాశీ పోకపోతే ఏమీ నష్టం, ఆ కాశీ పోయి ఆ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొచ్చాడు కదా, అది పెట్టకపోతే ఆ డబ్బులు మేము ఇప్పుడు కర్మాంతరాల కన్నా పెట్టేవాళ్ళం కదా, తర్వాత మేము కాశీ పోయేవాళ్ళం కదా ఫ్యామిలీలతో ఈ మధ్యన కాశీకి పోతున్నారు. అది చాలా తప్పే. అరే ఇది కష్టం వచ్చి ఆమె చచ్చిపోయింది, ఆ ఆస్తులు కలపడానికి పోతున్నాం అనుకుంటున్నారా? వీళ్ళు ఫ్యామిలీలతో ఎంజాయ్ చేయడానికి పోతున్నారా? అందరూ ఏసీలు బుక్ చేసుకొని చితగొట్టాలి ఒక్కొక్కరిని పట్టు. చాలా తప్పు చేస్తున్నారు. తెలియక కాదే, వాళ్ళకి తెలియదా? వాళ్ళు అనుభవించాలి అనే కోరికతో పోతున్నారు. స్వామి కార్యం ఏంది, స్వకార్యం ఏంది? అసలు ఎవరైనా తల్లిదండ్రులు చచ్చిపోతే ఆ కొడుకు ఒక్కడే, ఆ పెద్ద కొడుకే వెళ్ళాలి, ఇంకా మిగిలిన కొడుకులు కూడా వెళితే తప్పు లేదు. ఆ కొడుకులు వెళ్ళి ఆ అస్తుకళ్ళని కలిపి రావాలి. అంతేగాని వాడి పెళ్ళాము, వాడి పిల్లలు, వాడి సంసారం, వాడి ఇంకా అత్తమామ ఉంటే వాళ్ళు వీళ్ళంతా అంటే వీళ్ళు ఎంజాయ్ చేయడానికి పోతున్నారు. నిజంగా చూడరా, నేను చాలామందిని చూశాను అట్లా. ఆ డబ్బులు కూడా వీడు ఎందుకు ఖర్చు పెట్టాడు, వీడు కాశీ సమారాధన చేసి అనవసరంగా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, అది కూడా మాకు ఉండి ఉంటే ఆ డబ్బులు కూడా మాకే ఉండేవి అనే కొడుకు కోసం నువ్వు ఇంత అవస్థపడతావుగా. అవస్థపడవా? అయితే కొడుకులకు పెట్టద్దని నేను చెప్తాను. నీ డ్యూటీ లాగా వాళ్ళకి చెయ్యి. అంతవరకు మోహం పెట్టుకొని చెయ్యవాకండి. మోహం అస్సలు పనికిరాదు. ఎవడి మీద మోహం అక్కర్లేదు. ఉంటారు వాళ్ళు, వాళ్ళకై వాళ్ళు వచ్చారు. ఎవడి కర్మ కొద్దీ వాడు వచ్చాడు, ఎవడి కర్మ అయిపోతే వాడు వెళ్ళిపోతాడు. మన కర్మ కొద్దీ మనం వచ్చాం. మన పని ఏమిటి అని ముందు ఆలోచించుకో. ఎందుకంటే స్వర్గంలో వీళ్ళని రానియ్యరు మన వెంట. ఇక్కడ నేను ఎవరెవరిని నాకు కావాలి అని వాళ్ళందరినీ నేను అనుకున్నాను, వాళ్ళని అక్కడ ఎవరు నో ఎంట్రీ. వాళ్ళకి పాసులు లేవు, వాళ్ళకి వీసాలు లేవు. ఎవడు పోతే వాడొక్కడికే. కర్మానుగోగచ్చతి జీవ ఏకః. ఒంటరిగా పోవాలి. అక్కడ నాకు తోడు ఎవ్వడు రాడు, నేనొక్కడనే పోవాలి. అప్పుడు అరేరే నేను జీవితం అంతా వేస్ట్ చేసుకున్నానే, డబ్బంతా వీళ్ళ కోసం డబ్బు సంపాదించడం కోసమే నా జీవితం అంతా వేస్ట్ అయింది. అసలు ఎన్నాళ్ళు నేను వైశ్యుడుగానే ఉన్నాను, నేను క్షత్రియుడినే కాలేదు, ఇంకా బ్రాహ్మణి నేను ఎన్నడవుతాను? నువ్వు బ్రాహ్మణివి అయితే నీకు జన్మే లేదు. నువ్వు ఆ స్వర్గానికి, ఆ నరకానికి, ఆ యమధర్మరాజు దగ్గరికి, వాడి దగ్గరికి అసలు పోనీ అక్కర్లేదు. గోదావరిలో కుండ పగిలిపోతే గోదావరి నీళ్ళు కుండ నీళ్ళు గోదావరి నీళ్ళలో కలిసిపోతాయి. నువ్వు ఇంకో చోటికి పోయేది వచ్చేది లేదు. అర్జున ఇప్పుడు చూడు, భయాద్రణాద్ ఉపరతం మన్యంతే త్వాం మహారథాః ఏషాంచత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఇది కూడా అదే సేమ్. అర్జున, ఇప్పటి వరకు మహారథులందరూ అర్జునుడు అవతల ఎదురుగా యుద్ధభూమిలో ఉన్నాడు అంటే భయపడి చచ్చారు. అమ్మో, పెద్ద పెద్ద మహారథులు, అతిరథులు, అర్ధరథులు అని వాళ్ళ కేటగిరీస్ అన్నమాట. వాళ్ళందరూ ఇన్ని రోజులు అర్జునుడు అవతల ఎదురుగా కనపడుతున్నాడు అంటే అమ్మో మనని చంపేస్తాడేమో అని భయపడుతున్నారు. అటువంటి వాళ్ళు ఇవాళ అర్జునుడు పారిపోయినాడు అని తెలిసింది అనుకో వాళ్ళకి, ఇంక నీ సైన్యాన్ని 1 నిమిషంలో అట్లా పట్టేస్తారు. ఎవడైతే బలవంతుడు అని అనుకున్నారో అటువంటి అర్జునుడే అక్కడ లేకుండా పోతే, ఇప్పటి వరకు నువ్వు ఘనంగా నీ వల్ల భావింపబడుతూ ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరూ నిన్ను ఇప్పుడు ఏమంటారంటే, మనం ఇన్నాళ్ళు అనుకున్నాం కానీ వాడు ఏం లాభం లేదురా, వాడు డకౌట్ అయిపోయినాడు, వాడిని సచిన్ తెందూల్కర్ లాంటి వాడు వస్తున్నాడు అనుకో బ్యాట్స్మెన్గా, మనం అందరం అబ్బా వీడు ఎన్ని రన్లు చేస్తాడో ఏమవుతుందో అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే వాడి ప్రీవియస్ హిస్టరీని బట్టి వీడు చాలా బాగా చేస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాం ఆట చూసేవాళ్ళం. వాడు అక్కడికి తీరా వచ్చిన తర్వాత డక్అవుట్ అయినాడు అనుకో, ఇంకా ఒక రన్ కూడా కొట్టలే, మనం ఏమనుకుంటాం, మనం ఏమో పెద్ద అనుకున్నాం కానీ వీడిని లాభం లేదు, తీసి పారేస్తారు. అర్జున, అట్లా నిన్ను అవమానిస్తారా, నువ్వు ఆలోచించుకో, యుద్ధం చెయ్యను అంటున్నావు, ఆలోచించుకో అన్నాడు. ఏమ్మా, అవాచ్యవాదాంశ్చ, అవాచ్యవాదము, అవాచ్యము అంటే తిట్లు, అవాచ్యం అంటారు, అంటే పలకకూడనటువంటి మాటలు. వాచ్యము అంటే పలికేవి, అవాచ్యము అంటే పలకకూడనివి, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. పార్లమెంట్ అంటే 10 మంది ఎదుట మాట్లాడకూడని మాటలు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితా నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అర్జున, నువ్వు ఆలోచించు, వాళ్ళందరూ అట్లా తిడుతూ ఉంటే నీకు బాధ కలగదేమో పారిపోయిన వాడికి, కానీ వింటున్న మాకు ఎంత బాధ కలుగుతుంది. ఎందుకంటే నిన్ను మేము మావాడు అనుకున్నాం, ఈయన ఎందుకు మావాడు అనుకోవాలి, వాడికి మావాడు వద్దురా అని చెప్తూ కదా రెచ్చగొడుతున్నాడు అన్నమాట, భేదం చెబుతున్నాడు. చూడరా, వాళ్ళందరూ నిన్ను అవాచ్యవాదాంశ, పలకకూడని పలుకులు, నిన్ను వాళ్ళందరూ నిందిస్తూ ఉంటే, తిడుతూ ఉంటే, ఎట్లాంటి తిట్లు తిడతాడు అని చెప్పటంలే, ఆ తిట్లు అసలు మాట్లాడకూడదు అంటున్నాడు. అట్లాంటి తిట్లు తిడుతుంటే నిన్ను వాళ్ళందరూ తిడుతుంటే, బహూన్ వదిష్యంతి, బహూన్ ఒక్క తిట్లు కాదు, ఎవరైనా 4 కూర్చుని మాట్లాడుకున్నాడే, వాడి వేస్ట్ క్యాండిడేట్, వాడు యుద్ధభూమిలో నుంచి తప్పించుకుని పారిపోయినాడు, వాడరా ఇంద్రుడు అర్ధాసనం తీసుకున్నాడా, అంతా ఒట్టిదిరా, ఏదో వీళ్ళు కల్పించి కథలు చెప్పుంటారు మనకి. వాడు శివుడితో నిజంగా యుద్ధం చేశాడట్రా, ఏం చేసి ఉంటాడులే, వాడు ఏదో పుచ్చిన విల్లు ఎక్కడో బజార్లో కొనుక్కొచ్చుకొని ఉంటాడు, ఇది పాశుపతాస్త్రం అని చెబుతున్నాడు. అది ప్రయోగిస్తేనే కదా దాని కథ మనకు తెలిసేది, వాడు ప్రయోగించలేదు కదా, అదే వాడి దగ్గర ఉంటే ఇప్పుడు ప్రయోగించకుండా వాడు ఎందుకు పోతాడు. పాశుపతాస్త్రం ప్రయోగిస్తే మొత్తం అందరు వస్తారు, బ్రహ్మాస్త్రాలు అట్లాంటి అస్త్రాలు ప్రయోగిస్తే ప్రపంచం అంతా పోవాలి, 18 అక్షోణీలు కాదు, మొత్తం మంది వస్తారు. అటువంటిప్పుడు వాడి దగ్గర అది ఉంటే వాడు ఇట్లా పారిపోతాడట్రా అని, బహూన్ వదిష్యంతి తవ అహిత, నీ అహితులందరూ మాట్లాడుతూ ఉంటే, అహితులు అంటే నువ్వు గిట్టని వాళ్ళందరూ అంటారు కదా అర్జున, అట్లా అంటున్నప్పుడు నిందంతస్తవ సామర్థ్యం, నీ సామర్థ్యాన్ని వాళ్ళు నిందిస్తూ ఉంటే, వాళ్ళు తిడుతూ ఉంటే, తతో దుఃఖతరం ను కిం, నీకు దుఃఖతరం కాదా. ఎవరికైనాట, మగవాడైన వాడికి నీకు డబ్బు లేదు అంటే బాధ లేదుట, నీకు ధనం లేదు అంటే నువ్వు మగవాడివే కాదు అన్నారనుకో, ఇంకా వాడికి అంతకంటే తిట్టక్కర్లేదు. అలా తిడితే, ఇప్పుడు నువ్వు యుద్ధంలో పారిపోతే, నువ్వు వీరు అయిపోతే నిన్ను అంతే తిడతారు, వాడేమి యుద్ధం చేస్తాడు రా అని. ఒకప్పుడు నేను చాలా గొప్పగా అనుకున్న వాళ్ళందరూ ఈ మాటలు మాట్లాడుకుంటూ నిన్ను తిడుతూ ఉంటే అర్జున, పలకకూడని మాటలు మాట్లాడుతూ ఉంటే కదా, నిన్ను నిందిస్తూ ఉంటే వాళ్ళందరూ మేము భరించగలమా. చూడు, స్వర్గంలో, అందుకే ధర్మరాజు ఇది స్వర్గారోహణ పర్వంలో చెప్పానే ఇందాక, దుర్యోధనుడు ముందు స్వర్గానికి వెళ్ళాడు, ధర్మరాజు తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. ధర్మరాజు నరకాన్ని చూసి వెళ్ళాడు, దుర్యోధనుడు నరకానికే పోలేదు. బతికున్నన్నాళ్ళు ఎట్లా బతికాడు, నవఖండ మహీమండలాధిపతి. 9 ఖండాలు ఉన్నాయంటే, మనకి ఇప్పుడు 5 ఖండాలు 6 ఖండాలు, 6వ ఖండం చీకటి ఖండం అంటున్నారు, మనకు 6 తెలుసు. నవఖండ మహీమండలాధిపతి 6 ఖండంబులు తాను ఏలుచు, 3 ఖండంబులు వారి చేత కప్పంబులు కొనుచు.
3 ఖండాలు వేరే రాజులను పెట్టి వాళ్ళతో పరిపాలించి వాళ్ళు ప్రతి సంవత్సరం కప్పం కట్టేవాళ్ళట దుర్యోధనుడు. కన్నుల చింతామణి, చేతుల స్పర్శవేది, పాదాల్లో పద్మరేఖలు ఉన్నాయి దుర్యోధనుడు మామూలు వాడు కాదు, చాలా గొప్పవాట. అది తెలిసి మనం అందరం ఏదైనా మన ఇళ్లలో పెళ్ళిళ్ళు కార్యక్రమాలు జరిగితే ఎవరినో ఒకరిని స్టోర్ కీపర్గా పెడతాం. స్టోర్లో ఉండే వస్తువులన్నీ అందరికీ ఇచ్చేందుకు ఒక సమర్థులైన వాడిని పెడతాం. అంటే వంట వాళ్ళకు కూడా బస్తాలు బియ్యం ఇయ్యరా, కందిపప్పు ఇయ్యరా, చింతపండు ఇయ్యరా అని పెడతాం. దుర్యోధనుని రాజసూయాగంలో, ధర్మరాజు రాజసూయాగంలో దుర్యోధనుడికి ఆ పని పెట్టారు. ఎందుకు ఆ పని పెట్టారంటే దుర్యోధనుడి చేత్తో ఏ బస్తాలో నుంచి అన్న గింజలు తీస్తే ఇంకా ఆ బస్తాలో గింజలు తరగవుట, ఎన్నన్నా తీయని. దుర్యోధనుడి చేతిలో అంత శక్తి ఉంది. కన్నుల చింతామణి, చేతుల స్పర్శవేది, పాదముల పద్మరేఖలు ఉన్నాడు దుర్యోధనుడి పాదాలు. అంత గొప్పవాడు. అయితే ఏముంది, మీరు ఈ చెడ్డ బుద్ధి ఉండడం వల్ల అట్లా పడిపోయినాడు. అయినా యుద్ధంలో వచ్చాడు కాబట్టి స్వర్గానికి పోయినాడు. ఆలోచించుకో అర్జున, దుర్యోధనుడు చెడ్డవాడు అంటున్నాడు, వాడు స్వర్గానికి పోతున్నాడు. ఎందుకంటే వాడు యుద్ధం పోతున్నాడంటే ఇప్పుడు పోతాడు. ఎదురుగా ఉన్నవాడు వాడు బతికున్నన్నాళ్ళు హాయిగా రారాజుగా బతికాడు, మీరు బతికున్నన్నాళ్ళు పిచ్చగాళ్ళలాగా బతికారు. మరి ఆలోచించు, నీ ఇష్టం అని చెప్తున్నాడు. అందుకని నింతంత స్తవ సామర్థ్యం, నీ సామర్థ్యాన్ని వాళ్ళందరూ నిందిస్తూ ఉంటే, ఎవరు నీ గొప్పతనాన్ని పొగిడినటువంటి వాళ్ళే నిన్ను మళ్ళీ నిందిస్తూ ఉంటే దుఃఖతరం నుకేం, అది నీకు దుఃఖంగా ఉండదా? నాకేం ఉండదు, నేను మాత్రం యుద్ధం చేయను. నీకు ఉండకపోతే నాకు ఉంటుంది. ఎందుకంటే నువ్వు నా స్నేహితుడివి కాదు. నువ్వు ఇంతకుముందు ఏమన్నావు? శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అన్నావు. నీ శిష్యుణ్ణి అన్నావు. నా శిష్యుడు పనికి మానవాడైతే గురువుకే అవమానం రా, నాకు చెడ్డ పేరు వస్తుంది. ఊరికే నేను శిష్యుడుగా తీసుకోవడానికి నేనేమన్నా ఉద్దరుకున్నానా? పోమన్నాడు. మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు, అమ్మ మీరేదో శక్తిపాతం చేస్తారట, మాకు కూడా చేసేయండి అని. ఎందుకు మీరు శక్తిపాతం చేసేయండి అంటే, చేసి మిమ్మల్ని శిష్యుడిగా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నానా? ఏం చేసి నువ్వు శిష్యుడు అనిపించుకుంటున్నావు? ఏం లేదు. అందుకని అర్జునుడిని అట్లా కూడా తిట్టేశాడు. ఇంకా చెబుతున్నాడు అర్జున, హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీన్ తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్పేశాడు. హతో వా ప్రాప్స్యసే స్వర్గం. అర్జున, నీకు 2 ways చెప్తున్నాను. సామదాన భేద దండోపాయాలు కదా, వీడికి లాభం వచ్చే మార్గం చెబుతున్నాను అంటున్నాడు. ఏమిటి చెబుతున్నా అంటే, హతోవా, ఒకవేళ యుద్ధంలో నువ్వు వచ్చావే అనుకో, ప్రాప్తిసే స్వర్గం, నీకు స్వర్గం వస్తుంది. స్వర్గ సుఖాలన్నీ అనుభవించడం సుఖమే కదా. జిత్వావా, గెలిచావే అనుకో, భోక్షసే మహీన్, ఆ దుర్యోధనుడు వాళ్ళందరూ వస్తారు, నువ్వు ఇక్కడ కూడా రాజుగా సంపాదించు. అంటే అట్లయినా నీకు సుఖాలే ఉన్నాయి, ఇట్లయినా నీకు సుఖాలే ఉన్నాయి, నీకు దుఃఖం లేదు. ఎప్పుడు నీకు దుఃఖం ఉంది? దుర్యోధనుడికి ఎప్పుడు సుఖం. ఎందుకు? వాడికి తెలుసు ఆ సంగతి. బతికినన్నాళ్ళు ఏం చెడ్డ పనులు చేసినా యుద్ధ భూమిలో వస్తే నేను ఖచ్చితంగా నాకు వేరే స్వర్గం వస్తుంది. వాడు మోక్షం కోసం ప్రయత్నం చేయలేదు. ఎవరు? దుర్యోధనుడు మోక్షం కోసం చేయలేదు. వాడెవడు అంటే నిన్న చెప్పిన రెండో కేటగిరీ వాడు. యుద్ధ భూమిలో వస్తే మోక్షం వస్తుంది, స్వర్గానికి మోక్షం రాదు, స్వర్గానికి వెళతాడు. అందుకని వాడు ముందు నుంచి కూడా యుద్ధం అంటున్నాడు. వాళ్ళకి నేను సూది మనం మోపినంత కూడా నేను ఇయ్యను అంటే తప్ప వాళ్ళు యుద్ధానికి రారు. 5 ఊళ్ళు ఇచ్చి మీ దారిన వాళ్ళు 5 ఊళ్ళు ఇస్తే చాలన్నారు, మీ దారిన మేము ఉంటాం. ఆ 5 ఊళ్ళు ఇచ్చేసి వాళ్ళ దారిన వాళ్ళని ఉంచితే దుర్యోధనుడికి లాభం లేదు. బతికున్నన్నాళ్ళు హాయిగా సుఖంగా రాజ్యం చేశాడు, చచ్చేటప్పుడు స్వర్గంలో ఉంటాడు. హతోవా ప్రాప్స్యసే స్వర్గం, యుద్ధంలో చంపబడితే అర్జున ప్రాప్స్యసే స్వర్గానికి పోతావు.
జిత్వావా భోక్ష్యసే మహిం. బతుకుంటావా అంటే ఒకవేళ యుద్ధంలో నువ్వు వాళ్ళని చంపి నువ్వే గెలుస్తావా, భోక్ష్యసే మహిం, నువ్వు భూమిని అంతా కూడా పరిపాలించుకోవచ్చు. ఇక్కడ నువ్వు రాజుగా ఐశ్వర్యాలు అనుభవించవచ్చు, అక్కడ కూడా నువ్వు స్వర్గసుఖాలు అనుభవించవచ్చు. నిజంగా ఆలోచిస్తే ఇది మనకే చెప్తున్నాడు. ఒరే నాయన, నువ్వు ఈ అంతర్యుద్ధం చేస్తూ నీ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో అంతర్యుద్ధం చేస్తూ రీచ్ అవ్వలేక నీవు దేహివి అప్రమేయంవి అని తెలుసుకోలేక గనక నువ్వు చచ్చిపోతే నీకు స్వర్గం వస్తుందిరా. ఇది పుణ్యం కదా, ఈ పుణ్య పరిపాకం వల్ల నీకు స్వర్గం వస్తుందిరా. లేదు నువ్వు జయించావనుకో ఇక్కడే నువ్వు బ్రాహ్మణుడు అవుతావు. ఇది నీకు లాభం రా చెప్తున్నాడు. తస్మాత్ అంటే సమ్యక్ సారం, ఈ సంసారమే ఉండి నిశ్చయ జ్ఞానం కలిగితే నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు. సస్తే నీకు ఇట్లా ఉంటుంది, బతికుంటే నీకు ఇట్లా ఉంటుంది. నీకు విన్నటువంటిది వింటున్నావు, పరోక్ష జ్ఞానం థియరీ తెలిసిందనుకో, నిశ్చయ జ్ఞానం అంటాం దాన్ని. థియరీ తెలిసిందనుకో నీకు అది పుణ్యం. ఆ పుణ్యం ప్రకారం నువ్వు స్వర్గానికి వెళ్తావు. జ్ఞానమే కలిగిందనుకో అంటే నీకు అనుభూతే కలిగిందనుకో ఇక్కడే నువ్వు బ్రాహ్మణుడు అయిపోతావు, అంటే జీవన్ముక్తుడు అవుతావు. ఇది జీవన్ముక్తుడివై నువ్వు తర్వాత విదేహముక్తి పొందుతావు. లేదంటావా శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట అభిజాయితే, ఈ పుణ్యం వల్ల స్వర్గానికి వెళ్ళి అక్కడ సుఖాలు అనుభవించి మళ్ళీ నువ్వు జన్మ తీసుకుంటావు కదా, జాతస్య ధ్రువో మృత్యు కదా. మళ్ళీ పుట్టేటప్పుడు నువ్వు శుచిమంతులైన శ్రీమంతుల ఇంట్లో పుట్టి ఫ్రమ్ ద బిగినింగ్ నువ్వు ఇదే చేస్తావు. నువ్వు ఆలోచన. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. కఠోపనిషత్తు చెప్తుంది. యమధర్మరాజు నచికేతుడికి చెప్తాడు, ఉత్తిష్ట లేవరా అంటాడు. లేవరా అంటే వాడు నిద్రపోతున్నాడు అన్నమాట. అజ్ఞానం అనే నిద్రపోతూనే ఉన్నాడు. జాగ్రత్త మెలుకును, ప్రాప్యవరాన్ని బోధత. ఎవడైనా యోగ్యుడైన వాడు నీకు చెప్తాడేమో, వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి కాస్త వినరా. ప్రాప్యవరాన్ని బోధత, అటువంటి ప్రాప్యవరుడి దగ్గరికి వెళ్ళి బోధన చేయించుకో, లేకపోతే నీకు తెలిసి సావదు అని చెప్పి రాసుకున్నా కానీ అందరు రాసుకోర్రా. అంత ఈజీగా గత జన్మ సంస్కారం ఉండకపోతే వినడానికి కూడా మనకు బుద్ధి పుట్టదు, విన్నా అర్థం కాదు. పూర్వజన్మ సంస్కారం ఉండాలి. ఉంటేనే ఇప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది. అరే మనం కూడా వినాలి ఇది అని. వింటే తప్ప రాదు. ఏదో ఊరికే వచ్చి నాకు దండం పెట్టుకుపోతే ఏమొస్తుంది, నేను కూడా మీలాంటి మనిషిని. దేహాలు ఎట్టా చచ్చిపోతాయి అంటున్నాను, నా దేహం కూడా ఎప్పుడో ఓ రోజు పోతుంది.